మనోజ్, నా కోసం ఎవరు రాలేదు, నువ్వు ఒక్కడవే వచ్చావు. అవును, నన్ను అందరూ ఒంటరి వాడిని చేశారు. మనోజ్ కుమార్ శర్మ సార్, నా ఫ్రెండ్ సార్. మనోజ్ కుమార్ గారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను తప్పదాగి పబ్లిక్ లో బూతులు తిడుతూ అందరి మీద అరుస్తున్నాడు. కూతురు మాట్లాడలేదు మనోజ్, నాన్నగారితో మాట్లాడుతున్నాను. చెప్పండి, అతను ఏం చేశాడు? పబ్లిక్ ప్లేస్ లో గట్టిగా అరుస్తూ బూతులు తిడుతున్నాడు. నేను సైలెంట్ గా ఉండమని చెప్పాను, నా మీద కూడా అరిచాడు. ఒక పోలీస్ మీద. అతను మిమ్మల్ని చేసాడా? ఒకసారి వేసి చూడమను. మిమ్మల్ని తిట్టాడా? గొడవ చేస్తున్నాడు కుర్రాడు. ఎవరినైనా కుట్టాడా? అరే, కొట్టేదాకా ఎదురు చూస్తావా ఏంటి? అయితే అతను ఏ ఐపీసీ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు మీరు? సెక్షన్? ఎస్. అరే, పబ్లిక్ లో అరుస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఇంకేం సెక్షన్లు కావాలి? అదొక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు ఎవరైనా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారా? తమ్ముడు, ఫైన్ అయితే తప్పదు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు చూడు, అది ఫైన్ కాదు, లంచం. ఈ రోజే నా మెయిన్స్ క్లియర్ అయింది. 1 month లో ఇంటర్వ్యూ ఉంది. ఐపీఎస్ అయిన వెంటనే నేను చేసే మొదటి సంతకం నీ సస్పెన్షన్ లెటర్ మీదే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో.